సో, ఇప్పుడు అడిగే క్వెషన్ నేను యూజువల్‌గా హీరోయిన్స్‌ని అంటే ఎట్లా అంటే హీరోయిన్స్‌ని హీరోస్ గురించి అడుగుతూ ఉంటా అన్నమాట. ఓకే. వాళ్ళతో చేయాలంటే మీకేమిష్టం అది అని చెప్పేసి. కానీ నీకోసం స్పెషల్‌గా ఈ వేరే క్వెషన్స్ అడుగుతా అన్నమాట. ఎట్లా అంటే హీరోయిన్స్‌ని ఆబ్వియస్‌లీ ఇన్‌స్పిరేషన్ తీసుకొని, అడ్మిరేషన్ తీసుకొని మనల్ని మనం చాలా చేంజెస్ చేసుకుంటూ ఉంటాం కదా! అలాగా ఒక్కొక్క హీరోయిన్‌ని చూసి నువ్వేం నేర్చుకున్నావు? లేదంటే నీకు తను ఎందుకిష్టం? ఇలాంటివి నాకు జెప్పాలన్నమాట. హ్మ్. సో, లెట్స్ స్టార్ట్ విత్ 'అనుష్క శెట్టి.' 'అనుష్క' గారు ఆహ్, ఆవిడ నాకు ఫస్ట్ ఎక్కువ నాకెలా తెలుసంటే, ఒక యోగా టీచర్ లాగా తెలుసనమాట. హ్మ్. 'సూపర్' హ్మ్. మూవీ రిలీజ్ అయినప్పుడు షీ వాస్ సో ప్రిటీ. ఐ మీన్ అంటే అంత పర్ఫెక్ట్ బాడీ గాని, అసలు హ్మ్. చిన్నప్పుడు చూసినప్పుడు ఏంటి ఇలా బాడీ రావాలంటే ఏం చేయాలంటే, పేపర్ కట్స్‌లో అప్పుడు సండే బుక్స్‌లో కానీ, ఇట్లా వచ్చేది ఆవిడ గురించి. యోగా టీచర్ అందుకే ఆవిడ బాడీ ఇంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, షీ మెయింటైన్ వెల్ అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ యోగా. ఓకే. మనం గూడా చేద్దాం. సో, అలా నేను యోగా స్టార్ట్ చేశాననమాట. కొన్ని చిన్న చిన్న ఆసనాలు వేయడం. ఓకే. అలా ఆవిడ నుంచి అది ఇన్‌స్పైర్ అయ్యా నేను. ఓకే. ఇప్పటికి కంటిన్యూ యోగానా? ఆ! చేస్తా. ఐ స్టిల్ హావ్ ఎ లెగ్ ప్రాబ్లమ్ గానీ, బట్ యూ ఎక్కువ డూ. స్ట్రెస్ పెట్టకుండా చేస్తా. హ్మ్. నైస్. నైస్. హ్మ్. 'సమాంత.' ఆహ్, హ్మ్. స్ స్ ఎంత స్ట్రాంగుండాలి ఏమైనా గాని అని చెప్పి అంటే కొన్ని స్టోరీస్ విన్నాం. ఆవిడ గురించి షీ వాస్ అటెంప్టెడ్ టు సమ్ రేప్ అని చెన్నై వాట్ ఈస్ దట్ అంటే కొట్టారు ఆవిడని ఇక్కడ లిప్‌కి. హుహుహు. షీ గాట్ దట్ సర్జరీ ఆఫ్టర్ దట్. కానీ దానికి అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆహ్, ఐ మీన్ మూవీస్ కోసం సర్జరీ చేసుకున్నారు. దెన్ ఆవిడ చెప్పారు ఒకరోజు. ఆన్సర్ చేశారని. ఆవిడ ఎంత ఎవరేమన్నా తొందరగా ఆన్సర్ చేయరు. బట్ ఒకటే ఆన్సర్ ఇస్తారు. కొంచెం గట్టిగా అనిపిస్తది నాకు. హ్మ్. సో, షీ టోల్డ్ టు ఐ మీన్ పబ్లిక్‌లో షీ టోల్డ్ ఇంటర్వ్యూలో ఏదో అయింది. దెన్ షీ గాట్ సర్జరీ అని. సో, అట్లా నాకు స్ట్రెంగ్త్ అండ్ కామ్‌నెస్ ఆహ్, దేనికి తొందరగా రియాక్ట్ అవ్వకుండా ఎప్పుడు ఏది రియాక్ట్ అవ్వాలో అప్పుడు రియాక్ట్ అవ్వాలి అని చెప్పి దాని అది గురించి. నేర్చుకోవచ్చు హ్మ్. 'సమంత' గారి యాహ్! నుంచి. 'కాజల్.' కాజల్ గారు బ్యూటీ అంటే ఆవిడకి పుట్టుకతోనే వచ్చింది. మెయింటైన్ చేయకపోయినా పర్లే. అవును. యాహ్! కాజల్ అంటే 'ఆర్య 2లో' ఇష్టం నాకు చాలా. ఆ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, అవును. ఎవ్రీబడీ ఐ థింక్ ట్రై చేసుంటాం అమ్మాయిలుగా క్యూట్‌గా. సో, ఆ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ కొన్ని మనకు ట్రై చేసాం. మనకి రాదెలా. మన ఫేస్‌కి సెట్ అవ్వవు. సో, ఐ ట్రైడ్ ఆ 'ఆర్య 2లో' ఎక్స్‌ప్రెషన్స్, 'చందమామలో' ఎక్స్‌ప్రెషన్స్. అవును. సో, బావుంటాయి. ఆహ్, అండ్ 'కాజల్' ఒక హీరోయిన్ ఏ యాంగిల్‌లో చూసినా ఎంత దరిద్రమైన ఎక్స్‌ప్రెషన్ పెట్టినా ఎంత ఫోటోజెనిక్‌గా, క్యూట్‌గా హ్మ్. కనిపిస్తూ ఉంటుంది. స్టిల్‌గున్నా బావుంటారు. ఎక్స్‌ప్రెషన్ అయి పెట్టినా బావుంటారు. యాహ్! 'రష్మిక'? 'రష్మిక' ఆల్సో 'రష్మిక' గారు యాహ్! ఈవెన్ షీ ఫేస్డ్ ఎ లాట్. అంటే ఒక మొమెంట్‌లో మనం ఏమనిపిస్తదంటే ఫేస్ చేసి కామ్ అయిపోతాం. హ్మ్. రియాక్ట్ అవ్వడం ఆపేసి కామ్ అయిపోతాం. కానీ దానికి చాలా పేషెన్స్ కావాలి. ఐ థింక్ షీ గాట్ ఇట్. చాలా పేషెన్స్ మొన్న 'దేవరకొండ' గారు చెప్పారు కదా! అన్నీ అన్నీ అబ్జర్వ్ చేస్తది. అన్నీ పడతది. బట్ షీ స్టిల్ చూస్ కైండ్‌నెస్ అని చెప్పి. సో, యాహ్! ఐ ఫెల్ట్ ఇట్. అంటే ఎవరేమన్నా అంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి తిడతారు కామెంట్స్ మనం చూసాం. అవును. సో, కన్నడ ఇండస్ట్రీ నుంచి తిడతారు, తెలుగులో తిడతారు. చాలా కామెంట్స్ ఇదివరకు. అవును. సో, బట్ షీ స్టిల్ చూస్ కైండ్‌నెస్. సో, నైస్. నైస్. యాహ్! అది నేర్చుకోవచ్చు. హ్మ్. 'తమన్నా.' తమన్నా డాన్స్. 'తమన్నా' డాన్సా? యాహ్! డాన్స్. నైస్. ఇంకెవరున్నారు? నా ఫేవరెట్ మర్చిపోయాను. అయ్యయ్యో! 'నయనతార.' ఓహ్ మై గాడ్! ఓకే. 'నయనతార.' ఆ! 'నయనతార' గారు అంటే ఎవ్రీథింగ్ రైట్ హ్మ్. ఫ్రమ్ అంటే 'రజనీకాంత్' ఫస్ట్ మూవీ నుంచి ఆవిడ ద ద వే షీ ట్రాన్స్‌ఫార్మ్డ్. హ్మ్. హ్మ్. సో, అంటే అంటే ఎవ్రీ మూవీకి కొత్తగా కనిపిస్తారావిడ. అవును. సో, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది, ఆ కన్సిస్టెన్సీ ఆవిడకైతే లిటరల్లీ సోషల్ మీడియానే లేదు మొన్నటి వరకు. హ్మ్. సో, మనమెప్పుడు మార్నింగ్ లేవగానే అవును. సో, నేనెప్పుడు క్రేవ్ చేసేదాన్ని. ఈవిడ సోషల్ మీడియాకి రావాలి, అప్‌డేట్స్ చూడాలి అని చెప్పి. ఎప్పుడు ఐ యూజ్డ్ టు వెయిట్ ఫర్ 'నయనతారాస్' అప్‌డేట్స్ అన్నమాట. విక్కీ గారు పెడుతూ ఉండేవాళ్ళు. ఎవరో ఒకళ్ళు హ్మ్. ఎక్కడో చోట చూస్తూ ఉండేదాన్ని కొత్త ఫోటో షూట్. సో, నేను ఎవ్రీథింగ్ అంటే యాక్టింగ్ వైస్ కానీ, పర్సనల్‌గా గానీ, ప్రొఫెషనల్‌గా గానీ నాకు చాలా ఇన్‌స్పిరేషన్ ఆవిడ. ఓకే. హ్మ్. ఇలా ఆల్ ఇన్ వన్ ఉన్న హీరోయిన్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్న హీరోయిన్ ఎవరంటే ఏం చెప్తారు? 'నయనతార.'
నయనతార హ్మ్. ఓన్లీ. హ్మ్. నైస్. నైస్. 'మనశంకర్ వరప్రసాద్' చూసారా మరి? చూసా. ఎన్ని సార్లు? ఒకసారే చూసా. మెయిన్ అయితే ఆవిడ కోసం చూసా. ఓహ్! నైస్. చాలా ఫ్యాన్ నేను. హ్మ్.